ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. రాముని జన్మస్థలం అయోధ్యలో ఈరోజు బాలరాముని విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామనామస్మరణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు రామనామస్మరణ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడ లాంటి ఒక నగరంలో, తాడేపల్లి లాంటి ఒక నగరంలో, విజయవాడ సమీపంలోని తాడేపల్లి లాంటి నగరంలో సైకత్య శిల్పం అంటే అయోధ్య రామ మందిరంతో పాటు బాలరాముని విగ్రహం రూపాన్ని ఆవిష్కరిస్తూ సైకత్య శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జనరల్గా సముద్రం ఒడ్డున్నటువంటి ఇసుకల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ తాడేపల్లి లాంటి ఒక సిటీలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. బాలరాముని ఈరోజు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరింపబడినటువంటి బాలరాముని విగ్రహం ఇక్కడ రూపాన్ని ఆవిష్కరిస్తూ అయోధ్య రామ మందిరాన్ని కొత్తగా నిర్మాణం చేసిన రామ మందిరం రూపాన్ని అక్కడ యాస్టీస్గా దీన్ని శిల్పం ఇసుక శాండ్ ఆర్ట్ అంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ దేవాలయాన్ని కూడా ప్రతిబింబించేలాగా ఇక్కడ ఆర్ట్ మనకి చూడొచ్చు. తాడేపల్లిలో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. చాలామంది దీన్ని చూడడానికి తరలి వస్తున్నారు. ఒకవైపు రామ మందిరానికి సంబంధించినటువంటి ఒకసారి శిల్పం దీన్ని డిజైన్ చేసినటువంటి శాండ్ ఆర్ట్ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఇక్కడ డిజైన్ చేయాలనిపించింది మీకు, ఏంటి సార్? నేను సైకిల్ శిల్పం ఈ రామ మందిరంలో నిర్మాణంలో భాగంగా నాకు ఒక అవకాశం అయోధ్యలో చేయడానికి ఉంటుందా అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశానండి. సో ఇలాంటి అవకాశం నాకు అక్కడ రాకపోవడంతో చాలా బాధపడ్డా. లేదు, నేను ఎక్కడో చేయాలి, అవసరమైతే కృష్ణానది ఒడ్డునైనా ఈ రామ మందిరాన్ని చూపిస్తూ ఈ ప్రతిమను చేయాలని చెప్పి నేను పూనుకున్నప్పుడు ఇలా వస్తూ ఉండగా, గుంటూరు వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ను, ఇక్కడ ఇసుగుట్టను చూడంగానే ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వినయ్ గారు అని చెప్పి ఆయన్ని కలిసి కన్సల్ట్ చేసి, సార్ ఇలా ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పగానే వినయ్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, మీరు చేయండి సార్, అంతకంటే ఏమిటి, గవర్నమెంట్ మన దేవుడి కార్యక్రమానికి మేము కూడా పాల్గొంటుంటే మాకు ఆనందమే కదా, చేయండి సార్, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. ఫార్చ్యూన్ గ్రాండ్ ప్రతాప్ రెడ్డి గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రతాప్ రెడ్డి గారు అండ్ వినయ్ గారు ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఈరోజు రామ మందిరం నిర్మాణం చరిత్రలో ఒక చెరగని ముద్ర అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు ఫలించిందని మనం అందరూ భావించాలి. సో ఇలాంటి యొక్క మహత్తర కార్యక్రమంలో మనం కూడా ఈరోజు కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది, ఇక్కడ సైకిల్ శిల్పం కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఇక్కడ ఉండి ఆ రాముని యొక్క ప్రతిమ నేను చేసినందుకు, ఈ కళను నాకు ప్రసాదించినందుకు ఆ దేవదేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, అంటే అక్కడ డిజైన్ సంబంధించినటువంటి ఆ రూపాన్ని మీరు ఎలా, అంటే అక్కడ చూసిన విగ్రహాన్ని ఎలా వేయగలిగారు సార్? మనకి ఆల్రెడీ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మూల విరాట్ విగ్రహం బయటికి రాదు, కానీ అక్కడ చెక్కిన శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఇది ఆల్రెడీ మూల విరాట్ విగ్రహం బాలరాముని యొక్క రూపం ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ వచ్చిన విగ్రహాన్ని ఈయనేనండి వినయ్ గారు, ఆ విగ్రహాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా చేయడానికి ఇక్కడ నేను ప్రయత్నించాను సైకిల్ శిల్పంలో. ఇది ఒక 6 hours వ్యవధిలోనే చేసేస్తాం సమయభావం వల్ల. అది వినయ్ గారు ఉన్నారు ఇక్కడ. దీనికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, ఇక్కడ సైకిల్ శిల్పం ఏర్పాటు చేయడానికి సహకరించారు. సార్, ఎందుకు మీరు ఆయనకి ఇది ఏర్పాటు చేయాలని చెప్పారు? ముందుగా దేశ ప్రజలందరికీ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ దేశవాసులందరికీ శుభాకాంక్షలు. మాకు నిన్న తను వచ్చి ఇక్కడ మాకు ఇసుక ఉంది మీ దగ్గర, మేము సైకిల్ శిల్పం చెప్తా ఉన్నారు, చాలా మంచిది, దైవ కార్యక్రమం కాబట్టి కంపల్సరీగా అందరూ దానికి సహకరిస్తారు. దాంతో మా అదృష్టం ఏంటంటే మేము ఇందులోనే శ్రీ వీరాంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాము. మాకు ఆంజనేయ స్వామి శ్రీరాముల వారిని స్వయంగా తీసుకొచ్చి మాకు ఇక్కడ సైకిల్ శిల్పం చెక్కడానికి మంచి అవకాశం ఇచ్చారని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు లడ్డూలు కూడా పంచిపెట్టారు ఇక్కడ అందరికీ? వచ్చిన జనాలకి మరి రాముల వారు అంటే ఆటోమేటిక్గా ప్రసాదం ఉండాలి కంపల్సరీగా, దైవ కార్యం కాబట్టి ప్రసాదం కూడా కంపల్సరీ ఇవ్వాలి. త్వరలోనే ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తాడేపల్లిలో కానీ ఎవరైనా పేద ప్రజలకు కానీ మా శ్రీ వీరాంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ తరఫున కానీ, అది ఫార్చ్యూన్ హోటల్స్ తరఫున కానీ, మేము ఏరియాలో కానీ ఎక్కడైనా లోకల్లో కానీ మా తెలిసినంత వరకు సేవా కార్యక్రమాలకి మేము ఎనీ టైం సన్నద్ధంగా ఉన్నాం.
సార్ మొత్తంగా ఇక్కడ ఈ వినయ్ గారు ఇక్కడ ఈ సైట్కి సంబంధించి కానీ ఈ శాండ్ ఇవ్వడానికి సహకరించి ఇక్కడ వేయండి, ఇక్కడ భక్తులందరూ కూడా చూస్తారు. ఎందుకంటే రామ మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు, హిందువులు అంతా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ వేయండి అని కోరిన నేపథ్యంలో ఇక్కడ ఆయన శాండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ వేయడం జరిగింది. చాలామంది చూసి చాలా మంత్రముగ్ధులు అవుతున్నారు. ఎందుకంటే అక్కడ రామాలయానికి సంబంధించి అయోధ్య రామాలయంలో ఇప్పుడే అంటే ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి నమూనా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇప్పుడు అదే రూపంతో సేమ్ యాజ్ డీజ్గా ఇక్కడ వేయడం అనేది మామూలు విషయం కాదు. 6 గంటల వ్యవధిలో దీన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఇలాంటి సైకత శిల్పాలు మరిన్ని ఏర్పాటు చేస్తారని బాలాజీ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం తాడేపల్లిలో అయోధ్య రామ మందిరం అదేవిధంగా బాలరాముని విగ్రహం అయితే అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.